ఇప్పుడే మీరు చెప్పినట్టుగా తీన్మార్ మల్లన్న అలాగే కొంతమంది బీసీ నాయకులు. ముఖ్యంగా తీన్మార్ మల్లన్న బీసీ నాయకుడా కాదా అన్నది పక్కన పెట్టేసి ఆయన వాదన మీద ఒక వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది. ఓసీలందరూ కలిసి కుట్ర పన్నుతున్నారు బీసీలను తొక్కేయడానికి అలాగే దాడి చేయడానికి అని. ఇది ఎంత దుర్మార్గం అంటే, అవగాహన రాహిత్యం అంటే చాలా స్పష్టంగా ఇవాళ ఓసీలందరికీ ఒక కాల్ ఇవ్వాలి. ఓసీలు అనేవాడు ప్రారంభించినటువంటి ఇండస్ట్రీస్ని మొత్తం మూసేయాల్సిన పరిస్థితి వస్తే మూసేయండి. మీకున్నటువంటి వ్యాపారాలన్నీ క్లోజ్ చేసేయండి. మొత్తం ఓసీలు తిరగబడితే దేశం మొత్తం ఏమవుతుందో ఒక్కసారి చూయిస్తే, ఇలాంటి కుహన రాజకీయ నాయకులు, ఇలా సంకుచితమైనటువంటి భావాలు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నప్పుడు ఈ ఓసీల యొక్క ప్రభావం ఏంటో చూయించాల్సిన పరిస్థితి ఉందేమో, ఛాలెంజ్గా తీసుకోవాలేమో, మరి ఓసీ వర్గాలు కూడా ఆలోచించాలేమో చూడాలి. బట్ ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటి? ఎవరైతే ఒక అవగాహన రాహిత్యంతో అలాగే వివాదాల్లోకి తీసుకొని వెళ్ళి సమస్యలు సృష్టిద్దామన్నటువంటి ప్రయత్నాల్లో కొన్ని వర్గాలను శత్రువులుగా మారిస్తే అది వాళ్ళ అవగాహన రాహిత్యం, సంకుచిత భావం, కుట్రతో కూడినటువంటి విధానం. ఇవాళ ఒక కాంగ్రెస్ పార్టీలో చేరి ఒక బహిరంగ సభలో రెడ్లందరినీ నీచాతి నీచంగా వ్యాఖ్యలు చేసినటువంటి నాయకుల రాజకీయాల్లో పనికొస్తారా? అసలు బీసీ వర్గాలు పూర్తిగా ఓసీలకు వ్యతిరేకమా? అందరూ కలిసి జీవిస్తున్నటువంటి సమాజంలో వర్గాలు తీసుకురావటం, వాటిని రాజకీయాలకు ఉపయోగించుకోవటం, అలాగే వాళ్ళు పదవులు సాధించటం కోసం పదే పదే బీసీ వర్గాలను అడ్డం పెట్టుకొని బానిసలుగా మారి ఎవరైతే ఓసీలు అంటారో లేకపోతే అగ్ర కులాలు అంటారో ఆధిపత్యంలో ఉన్నారంటారో ఆ నాయకుల దగ్గర ఊడిగం చేసుకుంటూ పదవులు సంపాదించేటటువంటి వాళ్ళు బీసీ నాయకులా? బీసీ అంటే అర్థం ఏంటి? వెనకబడిన వాళ్ళ, వెనకబడడానికి కారణమైనటువంటి పరిస్థితులను ఫేస్ చేసి ఇవాళ యుద్ధం చేస్తున్నటువంటి అనేక మంది నాయకులు బీసీ నాయకులుగా ఏం సాధించగలుగుతున్నారు? ఎలా ప్రయత్నిస్తున్నారు? ఇక్కడ రాజకీయమైనటువంటి ప్రయోజనం కోసం పాకులాడేటటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు ఉన్నారు. ఒక సింపుల్ క్వశ్చన్ వేసుకుందాం. ఎక్కడైతే అణచబడినటువంటి వర్గాల నుంచి ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ఉన్నతమైనటువంటి పదవుల్లో మంత్రులుగా వెళ్ళిన వాళ్ళు ఆయా వర్గాలకు చేసినటువంటి న్యాయం ఏమైనా ఉందా? మీ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు రిజర్వేషన్స్లో లేకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ పిల్లలను కూడా ఇంకా రిజర్వేషన్స్ని అప్లై చేసుకుంటూ మిగతా నిమ్న జాతులకు అలాగే ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి వాళ్లకు ఏమైనా తోడ్పాటు ఇవ్వగలిగారా? లేదే. మరి ఎలా? బీసీల మీద బీసీలకి ఒక నమ్మకం, ఒక గౌరవం, ఒక ప్రేమ ఇవేవీ లేనటువంటి వ్యవస్థలో బీసీల నినాదం ఎంతవరకు సాధించగలిగే ఫలితాలు ఉంటాయి అన్నది క్వశ్చన్ మార్క్ అవుతుంది. అందుకే ఇవాళ రాజకీయ పార్టీల యొక్క నినాదాన్ని బట్టి సమాజం విడిపోవాల్సిన పరిస్థితి లేదు. సమాన హక్కుల కోసం పోరాటం అనేది నిరంతరం జరిగే ప్రయత్నం. బట్ ఈ ప్రయత్నం చేసే వాళ్ళ యొక్క దృక్పథం ఏంటి? వాళ్ళ లక్ష్యం ఏంటి? ఏ కారణాలతోటి ఇలాంటి విషయాలను అప్పుడప్పుడు తెర మీదకి తీసుకొచ్చి లబ్ధి పొందుతున్నారు అన్నది మాత్రం స్పష్టంగా పౌర సమాజం ఆలోచించాలి. కుట్రపూరితమైన రాజకీయాలకు బలి కాకూడదు. ఒక సామాజికమైనటువంటి అంశాన్ని మనం రాజకీయాలకు వాడుకోకూడదు అన్నటువంటి విఘ్నత లేనటువంటి రాజకీయ పార్టీలు ఉన్నటువంటి వ్యవస్థలో ప్రజలే విఘ్నతతో నిర్ణయాలు తీసుకోవాలని ఆశిస్తూ మీ రాజేంద్ర.